గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును అనేటువంటి మాటని జ్ఞాపకం చేస్తారు. అంటే ఇక్కడ స్వాతంత్ర్యము అనేటువంటి అంశాన్ని మనం చూస్తాం. ఇదేంటంటే 78 సంవత్సరాల క్రితమే మనకు స్వాతంత్రం వచ్చేసింది కదా అని అనుకోవచ్చు. పూర్వము ఇంచుమించు 200 సంవత్సరాల పైబడి మనమందరం కూడా బ్రిటిష్ వారి పాలనలో ఉన్నాం. అలాంటి తరుణంలో మా దేశాన్ని మేము పరిపాలించుకుంటాం, మాకు స్వాతంత్రం ఇవ్వండి అని చెప్పి మనకు ముందుగా అనేకులు స్వాతంత్రం కోసం పోరాడారు. మరి స్వాతంత్రం వచ్చేసింది, స్వతంత్రంగా మనకు కావలసినటువంటి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకుంటూ ముందుకు సాగిపోతాం. మరి ఇలాంటి సమయంలో ప్రభు నేటి దినాన్ని మనతో మాట్లాడుతూ సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును అని మాట్లాడడంలో ఇక్కడ మనం ఒకటి గమనించాలి. శరీరానుసారంగా స్వతంత్రులుగా జీవిస్తున్నామేమో కానీ ఆత్మానుసారంగా మనం ఇంకను దాసులమై ఉన్నాం. మనం ఇంకను దాసులమే. దేనికి దాసులము అనంటే పాపము చేయువ ప్రతివాడు కూడా పాపమునకు దాసుడై ఉన్నాడు. కానీ నేటి దినాన్ని మనందరికీ ఏం కావాలి అనంటే స్వాతంత్ర్యం కావాలి. స్వాతంత్ర్యంలో పాలిభాగస్తులం కావాలి అనంటే కొన్ని శారీరకమైనటువంటి క్రియలను విడిచిపెట్టాలి. నేటి దినాన్ని ప్రాముఖ్యంగా యువజనులు బాగా బానిసత్వంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. గడిచిన 2 దినాల మధ్యన న్యూస్ చూస్తామంటే భీమవరంలో జరిగినటువంటి హత్యకు ప్రధాన కారణం గంజాయి అనేటువంటి మాటని ధృవీకరిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ గంజాయికి బానిసలుగా యవనస్తులతో పాటు హై స్కూల్ విద్యార్థులు కూడా దానికి బాగా కనెక్ట్ అవుతున్నారు అనేటువంటి ఉద్దేశంతో గడిచిన దినాల్లో కోపెల్ హై స్కూల్ దగ్గర ఉన్నటువంటి ఆ షాపులన్నింటినీ కూడా తొలగించడం మనం చూస్తున్నాం. అంటే బయటికి వెళ్ళిన తర్వాత బిడలు మన ఇంటి నుంచి బయలుదేరి బయటికి వెళ్ళిన తర్వాత బయట వాళ్ళు ఏం తీసుకుంటున్నారు, ఏం చెందుతున్నారో మనకి తెలియడం లేదు. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క దానికి బానిసలుగా మారిపోతారు. కానీ నేటి దినాన్ని ప్రభువు మాట్లాడుతూ ప్రతి ఒక్కడు కూడా బానిసగానే ఉన్నాడు. ఆ బానిసత్వం నుంచి మీరు విమోచించబడాలి అని అంటే గనక ఇక్కడ మీరు సత్యమును అనుసరించుడి. ఎవరితో మాట్లాడుతున్నారు? ఇక్కడ నేటి దినాన్ని మనం చదువుకున్నటువంటి పాఠ్యభాగాల్లో ప్రాముఖ్యంగా 2 పట్టణాలు కనబడుతుంది. యెషయా గ్రంథం 29వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే అరీయేలుకు శ్రమ, దావీదు దండు దిగిన అరీయేలు పట్టణమునకు శ్రమ అని అంటాడు. ఇక్కడ అరీయేలు పట్టణం అంటే ఏంటండి? అరియల్ అనేటువంటి పదాన్ని మనం చూస్తున్నాం. హిబ్రూ భాషలో ఏల్ అనేటువంటి పదానికి దేవుడు అని అర్థం. ఇక్కడ అరిల్ అనేటువంటి పదాన్ని మనం చూసినప్పుడు లయన్ ఆఫ్ గాడ్ అంటాడు. దేవుడు సింహమై ఉన్నాడు. దీన్నే తదుపరి పురాతన కాలంలో యెబూసీయుల పట్టణం అని అనేవారు. ఆ తదుపరి అరియలు పట్టణం అని అంటున్నాడు. ఇప్పుడు ప్రజెంటు యెరూషలేము పట్టణం. యెరూషలేములో ఉన్నటువంటి వారందరికీ
ఇక్కడ మాట్లాడుతున్నటువంటి రీతిని చూస్తుంది. యెరూషలేము వారికి ఒకానొక దినము రాబోతూ ఉంది. ఆ దినము విమోచన దినము. ఆ దినాన్ని ఏం కలుగుతుందనంటే స్వస్థత కలుగుతూ ఉంది, అక్కడ విడుదల కలుగుతూ ఉంది, విమోచించబడుతూ ఉన్నారు. విమోచకుడు వస్తాడు. విమోచకుడు వచ్చినప్పుడు ప్రతి వానికి కూడా ఏం కలుగుతుందనంటే విడుదల కలుగుతుంది. అంటే ఇశ్రాయేలీయులు ఎక్కడున్నారు అనేటువంటి మాటను చూస్తే చెరలో ఉన్నారు. గడిచిన ఆదివారం దానియేలు ప్రార్థించాడు, విజ్ఞాపన ప్రార్థన చేశాడు. ఎందుకు చేశాడు దానియేలు ప్రార్థన? మనం సాధారణంగా శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చేస్తాం. శ్రమ నుంచి విడుదల వచ్చినప్పుడు ప్రార్థన చేయడం అలవాటు లేదు. కానీ ఇక్కడ దానియేలు ప్రార్థించడానికి గల ప్రధాన కారణం ఏంటంటే దానియేలు గ్రంథము 9వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూసినట్లయితే, మాదీయుడగు అహష్వేరోషు కుమారుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజయ్యను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలు అను నేను యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు తెలియచేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి ఎగుచున్నవని గ్రంథము వలన గ్రహించితిని. గమనించండి, మన వాక్య భాగాల్ని చదువుతూ ఉంటాం. ఆ వాక్యాన్ని చదువుతున్నటువంటి తరుణంలో మనకేమవుతుంది అని అంటే 18వ వచనం నుంచి చదవండి అని అంటాం. ఆ 18 నుంచే చదువుతాం, కానీ ఆ 18 నుంచి చదివితే మనకేం అర్థం కాదు. 18కి పైన ఏముంది, దాని తర్వాత ఏముంది, ఈ వచనం ప్రారంభంలో ఎవరిని గూర్చి మాట్లాడుతున్నాడు, ఈ సంగతులు ఏమి కూడా మనము ఆలోచించి. కానీ దానియేలు ఎక్కడున్నాడు అని అంటే బబులోను చెరలో ఉన్నాడు. తన ప్రజలందరితో కలిసి అతను కూడా చెర జీవితాన్ని అనుభవిస్తున్నప్పటికీ కూడా ఏం చేస్తున్నాడు అని అంటే గ్రంథములను చదువుతూ ఉన్నాడు. చదువుతూ ఉండగా యిర్మీయా ద్వారా ప్రవచించబడినటువంటి యెరూషలేము పాడుగా ఉండవలసినటువంటి ఆ 70 సంవత్సరాల చెరకాలము సంపూర్తి అవుతూ ఉంది గ్రహించాడు. వెంటనే ఏం చేయాలి? తన ప్రజలందరినీ పిలిచి ఆ యిర్మీయా ప్రవక్త ప్రవచించిన రీతిగా యెరూషలేము 70 సంవత్సరాల పాడుగా ఉండవలసిన కాలం ముగిసిపోతుంది, మనం మన దేశానికి వెళ్ళిపోతామని చెప్పి గంతులు వేయాలి. కానీ అక్కడ అలాగూ చేయట్లేదు. ఎప్పుడైతే చెరకాలం సంపూర్తి అవుతుందని గ్రహించి ఉన్నాడో వెంటనే ఏం చేస్తున్నాడు? అంతటా నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటుంది. గమనించండి, చెరకాలంలో ముగిసిపోతున్నటువంటి తరుణంలో దాన్ని సంతోషంగా సెలబ్రేట్ చేస్తాం మనం. కానీ ఇక్కడ దానియేలు ఏం చేస్తున్నాడంటే దేవుడు తన పట్టణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తను పేరు పెట్టబడినటువంటి జనాంగాన్ని జ్ఞాపకం చేసుకుని వారు విడుదల దయచేయబోతున్నాడు అనేటువంటి ఆ ఒక ఉద్దేశంతో ఏం చేశాడనంటే మొట్టమొదటిగా గోనె పట్టను కట్టుకొని ధూళి తలపై పోసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకే తన మనస్సును నిబ్బరము చేసుకునేను అనేటువంటి మాటను చూస్తాం. అంటే చెరకాలంలో ఉన్నాం, చెర నుంచి విడుదల కావాలి. ఎప్పుడు విడుదల అని అంటే ఒక దినాన్ని దేవుడు నిర్దేశించి ఉన్నాడు. కనుక ఇప్పుడు యెరూషలేము పట్టణంలో లెబనాను పొలము అనేటువంటిది ఫలభరితంగా మార్చబడతా ఉంది అనేటువంటి మాటను చూస్తాం. కొద్ది కాలంలో మీరు విమోచించబడతారు. దేవుని దృష్టిలో కొద్ది కాలము అనేటువంటి మాట మనం చూస్తామంటే ఆయనకి చిన్నదిగానే కనపడదు, కానీ మనకి అది దీర్ఘకాలం అనేటువంటి మాటగా చూస్తాం. ఎందుకనంటే ఇక్కడ
దావీదు వంశమందు కన్యక గర్భవతి కుమారుని కనెను అనేటువంటి ప్రవచనము నెరవేర్చబడడానికి సుమారు 700 సంవత్సరాలు వేచి చూడవలసినటువంటి రీతిని చూసాం. అంటే ఇక్కడ మనం చూస్తామంటే ఒకానొక దినము రాబోతూ ఉంది. ఎవరితో మాట్లాడుతున్నాడు ఇక్కడ? యెరూషలేము పట్టణంతో మాట్లాడుతూ ఆ 29వ వచనంలో, ఇకను కొద్ది కాలమైన తరువాతనే కదా లెబనోను ప్రదేశము ఫలవంతమైన పొలము వనమని ఎంచబడును. అంటే ఇక్కడ లెబనోనులో ఉన్నటువంటి పాడి పంటలు సమృద్ధిగా పండుతాయి అని కాదండి. లెబనోనులో ఉన్నటువంటి ఆ దేవదారు వృక్షాల కింద జీవిస్తున్నటువంటి యెరూషలేము నివాసులందరూ కూడా ఫలభరితమైనటువంటి జీవితంలోనికి రాబోతున్నారు. ఇంతవరకు వారి జీవితాలు ఎలా ఉన్నాయి అని అంటే మోడుబారినటువంటి జీవితాలుగా ఉన్నాయి. ఆ మోడుబారిపోయినటువంటి జీవితాలు ఇప్పుడు ఏమవుతున్నాయి అని అంటే చిగురించి ఫలవర్ధభరితముగా మార్చబడేటువంటి దినములు రాబోతుంది. అందుకే ఇకను కొద్ది కాలమైన తరువాత అని అంటాడు. చదవండి. ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యములు విందురు, అంధకారము కలిగినను గాఢాంధకారం కలిగినను గుడ్డివారు కన్నులారా చూచెదరు అని అంటాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారు విమోచకుడిగా ఈ లోకానికి వచ్చినటువంటి తరుణంలో అనేకుల కన్నులు తెరవబడ్డాయి, అనేకుల యొక్క చెవులు విప్పబడినటువంటి రీతిని చూస్తాం. కనుక ఆయన చెప్పేటువంటి మాటలు అనేకులు విని గంతులు వేసి సంతోషించినటువంటి రీతిని చూస్తాం. అందుకే ఇక్కడ ఏమంటాడనంటే ఆ దినమున చెవిటి వారు గ్రంథ వాక్యములను వినెదరు అనేటువంటి మాట. అందుకే యేసుక్రీస్తు వారు అనేక పర్యాయాలు మాట్లాడుతూ చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులు వినుగాక అని అంటాడు. అంటే మనందరికీ ఇప్పుడు చెవులు ఉన్నాయి. చెవులుండి వినగలుగుచున్నామా? ప్రభు అంటాడు కదా, వీరు కనులుండి చూడలేరు, చెవులుండి వినలేరు, వీరు హృదయం చేత దేవుని వాక్యాన్ని గ్రహించలేనటువంటి వారు అనేటువంటి మాట. అందుకే చెవిగలవాడు వినుగాక అనేటువంటి మాటను ఉపయోగిస్తాం. అంటే నేటి దినాన్ని మనం అందరం కూడా ఏమి వినబోతున్నాము అని అంటే ఒకానొక దినము రాబోతూ ఉంది. ఆ దినమున విమోచకుడు వస్తాడు. విమోచకుడు వచ్చినప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? ఆ దినమున చెవిటి వారు గ్రంథవాక్యములు విందురు. అంటే నేటి దినాన్ని ఇదే యెరూషలేము పట్టణంలో యేసుక్రీస్తు వారు విమోచకుడిగా వచ్చి అక్కడ ప్రచురించినటువంటి రీతిని చూస్తుంది. యెషయా ప్రవక్త భవిష్యత్తులో యెరూషలేముకి ఏమి సంభవించబోతుంది అనే మాటను తెలియచేశారు. ఒక దినము రాబోతూ ఉంది. ఆ దినాన్ని చెవిటి వారు గ్రంథవాక్యాలు వింటారు. అది గాఢాంధకారమైన అంధకారమైన కానీ గుడ్డివారు కన్నులారా చూచెదరు అనేటువంటి మాటను చూస్తుంది. మరి అదే విమోచకుడు అదే యెరూషలేము ఆ పట్టణంలోనికి వచ్చి అక్కడ బోధిస్తున్నటువంటి సమయంలో యోహాను సువార్త 8వ అధ్యాయము అంతా కూడా ఎక్కడ జరుగుతుంది సంభాషణ అంటే యెరూషలేము దేవాలయ ప్రాంగణంలో. యెరూషలేము దేవాలయ ప్రాంగణంలో యూదుల మధ్యన ఆయన సువార్తను ప్రకటిస్తున్నాడు. యూదులందరితో ఆయన మాట్లాడుతూ ఉంటే 1వ వచనం నుండి 11వ వచన భాగాల్లో చూసినప్పుడు ఒక నిమిషం అండి. ఈ 8వ అధ్యాయం 1వ వచనం 11వ వచన భాగం వరకు చూస్తే అక్కడ వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీని శాస్త్రులు పరిచయులు పట్టుకుని వచ్చి ప్రభువుని శోధిస్తున్నారు. మాకు మోషే ఇచ్చినటువంటి ధర్మశాస్త్రంలో ఎవరైనా వ్యభిచారమందు పట్టబడితే రాళ్లతో కొట్టి చంపాలి అని చెప్పి
మోషే మాకు ధర్మశాస్త్రం రాసిచ్చాడు. మరి నీవేం చెప్తావు? మోషే మాకు ధర్మశాస్త్రంతో రాళ్లతో కొట్టి చంపాలి అని రాసిచ్చారు. ఇప్పుడు అలాగనే వ్యభిచారం చేయబడినటువంటి ఆ స్త్రీని తీసుకుని వచ్చి నీ ఎదుటి నిలబెట్టాం. అప్పటికే అందరి చేతులలోనూ రాళ్ళు ఉన్నాయి. అందరి చేతుల్లో కూడా రాళ్ళు కనబడుతుంది. కానీ ప్రభు ఏమీ మాట్లాడకపోయేసరికి వీరు మాటి మాటికి నువ్వేం చెప్తావు అని అడుగుతున్నటువంటి ప్రభువు నేల మీద వంగి ఏమో వ్రాయిచుండెను అనేటువంటి మాట. ఎలా రాస్తున్నారు? ఆయన వేలి కొరణతో వ్రాయిచుండెను అని అంటాడు. మనం చదువుకున్నటువంటి దానియేలు గ్రంథంలో దేవుని యొక్క చేతి వ్రేళ్ళు గోడ మీద ఏమో వ్రాయిచుండెను అనేటువంటి మాట. వ్రాసింది ఏంటి ఎవరికి తెలియదు, దాని భావం ఏంటి ఎవరికి తెలియదు. అలాంటి సమయంలో దాన్ని చదవగలిగిన వాడు ఎవరైనా ఉన్నారా అంటే అప్పుడు కూడా దానియేలే వస్తున్నారు. ఏమంటాడు? మెనే మెనే టెకెల్ ఉపార్సిన్ అనేటువంటి పదాన్ని రాశారు. ఇక్కడ కూడా ప్రభువు నేల మీద వంగి ఏమో వ్రాయిచుండేను అనేటువంటి మాటను మనం చూసినప్పుడు అక్కడ ఏమన్నాడు? ధర్మశాస్త్రమేమో శిక్షించమంటుంది, ఇక్కడ కృపాశాస్త్రమేమో రక్షించమంటుంది. ఏం చేయాలి అని ప్రభు అంటాడు? రైట్, ధర్మశాస్త్ర ప్రకారం శిక్షించాలి కనుక మొదటిగా మీలో పాపము చేయని వాడు ఆమె మీద వ్రాయి వేయండి అని అన్నాడు. అందరి హృదయాలు ఒక్కసారిగా తెరవబడ్డాయి. ఏం జరుగుతుందనంటే ఆ దేవాలయము ఎదుట యేసుక్రీస్తు వారు పలికినటువంటి మాట అక్కడ శాస్త్రులు, పరిసయ్యులు, యోదయ జనాంగం అంతా కూడా గుమికూడినటువంటి సమయంలో మీలో పాపము చేయని వాడు మొదటిగా ఆమె మీద వ్రాయి వేయండి అని అన్నారు. అందరూ కూడా తమను తాము పరిశీలన చేసుకున్నారు. ఏ ఒక్కరు కూడా రాయి వేయలేదు. రెండవదిగా మనం చూసినప్పుడు 12వ వచన భాగం నుండి 20వ వచనం వరకు చూస్తామంటే నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఇక్కడ కూడా మరలా వాదిస్తున్నారు, నీ సాక్ష్యము చెల్లదు. ధర్మశాస్త్ర ప్రకారం 2-3 సాక్ష్యం చెల్లుతుంది కానీ నిన్ను గూర్చి నీవే సాక్ష్యం ఇచ్చుకుంటున్నావు, ఇది చెల్లదు అని అంటారు. ప్రభు అంటాడు, నన్ను గూర్చి నా తండ్రియు నాకు సాక్ష్యం ఇస్తున్నాడు కనుక నా సాక్ష్యము చెల్లుతుంది అనేటువంటి మాట. మూడవదిగా మనం చూసినప్పుడు 21 నుంచి 30వ వచనం వరకు మనం చూస్తామంటే రాబోయేటువంటి దినాల్లో ఏమి జరగబోతుంది, తీర్పును గూర్చినటువంటి మాటలు అక్కడ ప్రకటిస్తూ ఇక్కడ ఏమంటాడనంటే నేను వెళ్ళిపోవచ్చున్నాను, నేను వెళ్ళు చోటికి మీరు రాలేరు అనేటువంటి మాటను అక్కడ తెలియచేసినటువంటి రీతిని చూస్తాం. అంటే నేను వెళ్ళు చోటికి మీరు రావాలి అని అంటే కనుక నేను ఆయనని విశ్వసించాలి. అక్కడ మా యోహాను సువార్త 8వ అధ్యాయంలో 24 చివరిలో నేను ఆయనని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపంలోనే ఉండి చనిపోదురని వారితో చెప్పాను అనేటువంటి మాటను చూస్తాం. చివరిగా ఇక్కడ మనం చూసినప్పుడు 31వ వచనంలోంచి చూస్తే యూదులతో మరింతగా చర్చిస్తున్నాడు. ఒకానొక దినము రాబోతూ ఉంది, ఆ దినమున విమోచకుడు వస్తాడు. విమోచకుడు వచ్చి మిమ్మల్ని అందరికీ కూడా ఏం కలిగిస్తాడు అనంటే విమోచన కలిగిస్తాడు, విడుదల కలిగిస్తాడు, స్వస్థత కార్యాన్ని జరిగిస్తాడు.
ఇక్కడ గుడ్డివారి కన్నులు తెరవబడతా ఉన్నాయి, చెవిటివారి చెవులు విప్పబడతా ఉన్నాయి, కుంటివారు స్వస్థత పొందుకుని లేడి వల్లే గంతులు వేసి నడుస్తూ ఉన్నారు. ప్రవచన వాక్యము ఏదైతే తెలియపరిచిందో ఆ ప్రవచన వాక్యానుసారంగా విమోచకుడు వచ్చి ఇక్కడ విమోచన కార్యాన్ని జరిగిస్తున్నటువంటి తరుణంలో శాస్త్రులు పరిశీలనబడినటువంటి వారు ధర్మశాస్త్రమును ఎరిగి ఉన్నటువంటి వారు ధర్మశాస్త్రము ద్వారా ప్రభువుని శోధిస్తూ ఉన్నారు. కానీ ఆ విమోచకుడు ఈయనే. మనం ఎదురు చూచిన రీతిగా ఆ లేఖనాల్లో చెప్పబడిన రీతిగా మనకు ఈ అద్భుత కార్యాలు, స్వస్థత కార్యాలు చేయుచున్నారు అనేటువంటి మాటని ఈ సమయంలో ఇక్కడ చూస్తా ఉన్నట్లయితే, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో అని అంటాడు. ఇప్పుడు ఎక్కడ యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటిస్తున్నారు అనంటే యెరూషలేములో యోధియా జనాంగం మధ్యన ఆయన సువార్తను ప్రకటిస్తూ ఉంటే, ఎక్కడైతే దేవాలయం ఎదుట మీలో పాపము చేయనివాడు మొదటిగా ఆమె మీద రాయి వేయండి అని అన్నప్పుడు ఎందరో హృదయాలు బయలుపరచబడ్డాయి. వారి హృదయాలు తెరవబడిన తర్వాత నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన క్రీస్తు కాడా? సమరయ ప్రజలు ఎలాగైతే అక్కడ యేసుని చూచి నమ్మి ఉన్నారో, అలాగే ఇక్కడ దేవాలయం ఎదుట యేసు చేసిన ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీని ఆయన శిక్షించేటువంటి అర్హుడై ఉండి కూడా నేను కూడా నిన్ను ఏమీ చేయను కానీ ఇక మీదట పాపము చెయ్యకు అని హెచ్చరించి విడిచిపెట్టాడు. అప్పుడు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు, అనేకులు ఆయన యందు నమ్మిక ఇచ్చారు. ఆయన చేస్తున్నటువంటి అద్భుత కార్యాలను బట్టి, లేకుండా ఆయన చేస్తున్న స్వస్థత కార్యాలను బట్టి, ఆయన ప్రకటిస్తున్న ఆ ప్రవచన వాక్యాలు వింటున్నటువంటి సమయంలో ఇతడు అధికారం కలిగిన వాడై బోధించుచున్నాడు. ఇతనికి ఈ జ్ఞానం ఎక్కడిది, ఈ పాండిత్యము ఎక్కడి నుండి వచ్చిందని చెప్పి ఆలోచించి తరచి అనేకులు ఆయన్ని నమ్మినటువంటి రీతిని చూస్తాం. అందుకే ఇప్పుడు ఏమంటాడనంటే, తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించేటప్పుడు సత్యం మిమ్మను స్వతంత్రులుగా చేయనని చెప్పగా, వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవనికి దాసులై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడదురని ఎలా చెప్పుచున్నామని ఆయనతో అనిరి అనేటువంటి మాట. వీడు అబ్రహాము సంతానమే. అబ్రహాము ఎక్కడి వాడండి? అబ్రహాము కూడా కల్దీల దేశంలో ఊరు అనేటువంటి ప్రాంతంలో ఒక విగ్రహారాధికుడిగా, ఒక నాస్తికుడిగా జీవిస్తున్నటువంటి తరుణంలో ప్రభు పిలిచాడు. ప్రభు పిలుపుని వినిన వెంటనే విశ్వసించాడు, సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాడు. కనుక అబ్రహాము స్వతంత్రుడు, అబ్రహాముకి విడుదల కలిగింది. అబ్రహాము దేవుని నమ్మాడు కాబట్టి అది అతనికి నీతిగా ఎంచబడినటువంటి రీతిని చూసాం. మరి ఇలాంటి తరుణంలో ఇదే అబ్రహాము సంతానం 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలై ఉంటారు. ఆ 430 సంవత్సరాల బానిసత్వం నుండి మోషేని ఏర్పరిచి, మోషేని నాయకుడిగా నియమించి వారిని విడుదల చేసి తీసుకుని వస్తే, మేము ఎవరికి అన్నడును దాసులై ఉండలేదే అని ప్రభువుకు తెలియదా? అసలు వారు చెరలోకి వెళ్ళడానికి గల కారణం ఏంటి?
అష్షూరీయుల చెరలోనికి వెళ్ళలేదా, కల్దీల ఆ చెరలోనికి వెళ్ళలేదా, లేకుంటే మాదియ పారసీక రాజ్యంలో వారి చెర జీవితాన్ని గడపలేదా, గ్రీకు సామ్రాజ్యంలో వారి చెర జీవితాన్ని గడపలేదు. ఇప్పటికీ యేసుక్రీస్తు వారు వచ్చేసరికి కూడా రోమీల చెరలో ఉన్నారు. రోమీల చెరలో ఉన్నారు. అయితే ఇక్కడ రోమా ప్రభుత్వం యూదులకి విరోధులైనటువంటి ఎదోమీలైనటువంటి హేరోదుని వారి మీద రాజుగా నియమించి ఆ హేరోదు పాలనలో వెళ్ళించలేదా? ఇక్కడ వీరు మాట్లాడుతూ మేము అబ్రహాము కుమారులం, మేము స్వతంత్రులం. మనం కూడా ఒక్కొక్కసారి మాట్లాడుతూ ఉంటాం కదా, మేము పుట్టుకతోనే క్రైస్తవులం, మీరు మధ్యలో వచ్చిన వారు. శాస్త్రులు పరిచయులు కూడా అదే లెక్కేస్తున్నారు. మేము ధర్మశాస్త్రము కలిగినటువంటి వారు, మేము ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుస్తూ ఉన్నాం, ఆజ్ఞలు నియమ నిబంధనలు గైకొంటున్నామని అనుకుంటున్నారు. కానీ ధర్మశాస్త్రము కలిగి వీళ్ళు ఎలా ఉన్నారు అని అంటే అజ్ఞానుల వలె ఉన్నారు. కన్నులుండి కూడా చూడలేనిటువంటి వారై ఉన్నారు. వారు చెవులుండి కూడా ఆ గ్రంథవాక్యములు ప్రకటించబడుతూ ఉండగా వినలేనిటువంటి చెవిటి వారిగా కనబడుతూ ఉన్నారు. అది ఇక్కడ ఏమంటాడనంటే, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, బలవంతం లేదండి, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతేనే, నన్ను పరిపూర్ణంగా మీరు నా నామందు విశ్వాసం ఉంచితేనే. అంటే ఎలాంటి విశ్వాసం? యూదులకి ధర్మశాస్త్రం ఉంది కదా, ధర్మశాస్త్రంలో నీ సహోదరులను నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించేదనని ప్రవచన వాక్యాన్ని మీరు ఎరిగిన వారైతే, దాని యందు అక్కడ బలవంతం లేదండి, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే అనేటువంటి మాట. దేవుని వాక్యము హెచ్చరిక చేస్తూ ఉంది కానీ బలవంతం చేయట్లేదు. అయ్యలారా, మీరు వెళుతున్నటువంటి మార్గము సరి అయినది కాదు. మీ మార్గములను, మీ క్రియలను దిద్దుకుని మీరు వెనకకి రండి. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయమని మీరు మోసకరమైన మాటలని ఆధారం చేసుకోనకుడి. ఇర్మియా ప్రవక్త ద్వారా దేవాలయం బయట నిలబడి చెప్పమన్నాడు. అంటే శ్రమ వస్తుంది అని చెప్పి దేవుని వాక్యం తెలియచేస్తామంటే మందిరానికి వెళ్తే శ్రమ రాదు. శ్రమ వస్తుందనేటువంటి మాటని ఎవరు చెప్పమన్నారు? దేవుడే కదా చెప్పినప్పుడు. అక్కడ ఏమన్నాడు? మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు? మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే. నిలవకపోతే అవసరం లేదు. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే ఏం చేయాలట? ఒకటి, ఆయనకు శిష్యులుగా మార్చబడతాం. రెండవది, సత్యమును గ్రహించడం. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు సత్యములో మనం ఎప్పుడైతే నడుస్తామో అప్పుడు మనం ఎలా ఉంటామనంటే స్వతంత్రులం. ఆలోచించండి. నేటి దినాన్ని ఈ లోకంలో మనకి కొన్ని ఆచారాలు ఉన్నాయి. ఆచారబద్ధంగా జీవిస్తూ ఆచారాలకి కట్టుబడి ఉంటున్నాం. క్రైస్తవులుగా మన ఆచారం ఏంటి? ఆదివారం వస్తే ప్రార్థనకి వెళ్ళాలి. కానీ అదే ఆదివారము అనేకమైనటువంటి పనులు పెట్టుకుంటాం. అనేకమైనటువంటి విస్తారమైన పనులు పెట్టుకుని ఆ ప్రార్థన సమయాన్ని దొంగిలించేటువంటి వారిగా ఉన్నాం. అది ఇక్కడ ప్రభు ఇక్కడ నేటి దినాన్ని మనల్ని మీరు నిజముగా నా వాక్యమందు నిలిచిన వారైతే అని అన్నాడు. నాకు శిష్యులైందరు, సత్యాన్ని మీరు గ్రహించారు, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అని అంటాడు. యూదులు కూడా పితృపారంపర్యాచార్యములను వెంబడిస్తున్నారు కానీ అందులో ఉన్నటువంటి సత్యాన్ని వారు గ్రహించలేకపోతున్నారు కనుక వారు బానిసలుగానే ఉన్నారు. మేము అబ్రహాము సంతానము అని ఒక పేరు పెట్టుకుని జీవించేస్తున్నారు కానీ వాస్తవానికి అబ్రహాము చేసినట్లుగా వారు దేవునికి విధేయత చూపలేకపోతారు. అందుకు 34 వచనంలో అంటాడు కదా, అందుకు యేసు
పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయను. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎల్లా మీరు నిజంగా స్వతంత్రులయ్యిందరు అనేటువంటి మాటని తెలియచేస్తుంది. ఇక్కడ దాసులము, దేనికి దాసులము అని అంటే పాపం చే ప్రతివాడు పాపమునకు దాసుడు. ఇక్కడ చేరి వచ్చినటువంటి మనమందరం ఏదో ఒక పాపం చేసి ఆ పాపానికి దాసులుగా మారిపోతున్నాం. కానీ పాపము చేసిన వాడు ఇంటిలో నివాసం చేయడానికి యోగ్యుడు కాడు. మనం ఒక అధికారి దగ్గర పని చేస్తున్నప్పుడు అధికారి చిత్తానికి విరుద్ధంగా మనం కార్యం చేస్తామనుకోండి, ఏం చేస్తాడు? ఆ పనిలోంచి తీసేసి మనల్ని బయటికి గెంటి వేస్తాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా మనందరికీ గ్రంథ వాక్యాలని వినిపించి మీరు మారు మనసు పొందండి, మారు మనసు పొంది దేవుని రాజ్యంలో ప్రవేశించండి అని అన్నాడు. ఇప్పుడు ఇల్లు అని అంటున్నాడు. దాసుడు ఎల్లప్పుడు ఇంటిలో నివాసము చేయడు. ఎవరింటిలో? దేవుని ఇంటిలో పాపానికి స్థానం లేదు. కనుక పాపం చేసిన ప్రతి వాడు కూడా దేవుని ఇంటిలోంచి గెంటి వేయబడతాడు. కానీ కుమారుడు అని అనగానే స్వతంత్రుడు. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినటువంటి సమయంలో తండ్రి కుమారుణ్ణి చేర్చుకుని ఏం చేశాడు? మొట్టమొదటిగా ప్రశస్తమైన వస్త్రాన్ని తొడిగించాడు. రెండోది ఉంగరాన్ని తీసుకుని వచ్చి అతనికి తొడిగించండి అని అన్నాడు. ఎప్పుడైతే ఆ కుమారుని చేతికి ఉంగరం తొడిగించబడిందో వెంటనే అతడు ఎలా మారిపోయాడనంటే స్వతంత్రుడిగా మారిపోయాడు. ఎలా వచ్చాడు? నీ కూలివాండ్రలో ఒకడిగా చేర్చుకోమని అన్నాడు. కానీ నిజమైన మారు మనసు అనుభవం కలిగి వచ్చినప్పుడు ఏమిచ్చాడనంటే ఏ కుమారత్వాన్ని అయితే పోగొట్టుకున్నాడో తిరిగి ఆ కుమారత్వాన్ని ఇచ్చి తన ఇంటిలో చేర్చుకున్నటువంటి రీతిని చూస్తాం. అందుకే ప్రతి ఒక్కరూ కూడా కుమారుడు కుమార్తెగా మార్చబడాలి. ఇతడును అబ్రహాము కుమారుడే. అబ్రహాము కుమారులు. అబ్రహాము ఎవరికి తండ్రి అని అంటే విశ్వాసులకు తండ్రి. ఎవరు విశ్వాసులు అంటే ఎందరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారో వారందరికీ అబ్రహాము తండ్రిగా మార్చబడాలి. అప్పుడు మనం ఎక్కడికి చేర్చబడతామనంటే ఇంటిలోనికి. మరి ఇంటిలోనికి చేర్చబడాలి అని అంటే పాపానికి దాసులై ఉండకూడదు, పాపమును విడిచిపెట్టబడాలి. ఆ పాపములను విడిచిపెట్టబడాలి అనేటువంటి ప్రతి ఒక్కరు కూడా మారు మనసు అనుభవంలోనికి రండి అని చెప్పి పౌలు గారు స్వార్థ పరిచర్య చేస్తున్నారు. స్వార్థ పరిచర్య చేస్తున్నటువంటి సమయంలో అక్కడ రాత్రి వేళ దర్శనం చూస్తున్నారు. మాసిదోనియా దేశం అందు అక్కడ నిలువబడి, చదవండి మాటని అమ్మా. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు అక్కడ నిలిచి, నీవు మాసిదోనియాకి వచ్చి మాకు సహాయం చేయమని తమను వేడుకొని వచ్చినట్టు రాత్రి వేళ పౌలుకు ఒక దర్శనం కలిగాను. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించడానికి దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము ఇచ్చించుకొని వెంటనే మాసిదోనియాకి బయలుదేరటకు యత్నం చేసి మాసిదోనియా ప్రాంతమునకు, అది ముఖ్య పట్టణము, రోమీల ప్రవాస స్థానమై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉంటిమే అని అంటాడు. ఏ పట్టణం? మాసిదోనియా దేశంలో
అతి ప్రాముఖ్యమైనటువంటి పట్టణం ఫిలిప్పి పట్టణం. ఈ పట్టణాన్ని మహా అలెగ్జాండర్ గ్రీకు సామ్రాజ్యం ఉన్నప్పుడు నిర్మించాడు. తదుపరి రోమీలు దాన్ని ఆక్రమించుకున్న తర్వాత కూడా దాన్ని ముఖ్య పట్టణంగా చేసుకుని అక్కడ కార్యకలాపాలు సాగిస్తున్నటువంటి రీతిని చూస్తాం. ఈ యొక్క ఫిలిప్పి పట్టణం అంతా ఎవరున్నారనంటే రోమీలు పదవీ విరమణ చేసిన వారందరూ కూడా సైన్యాధిపతులుగా కానీ గవర్నర్లుగా కానీ పదవీ విరమణ చేసిన ప్రతి వారు కూడా ఎక్కడ నివాసం ఉంటున్నారు అని అంటే ఈ ఫిలిప్పి పట్టణంలోనే నివాసం ఉంటారు. ఈ ఫిలిప్పి పట్టణంలో ఆరాధించడానికంటూ సమాజ మందిరాలు లేవు. ఫిలిప్పి మాసిదోనియా దేశంలో ఫిలిప్పి పట్టణంలో ఆరాధించడానికి సమాజ మందిరాలు ఎక్కడ లేవు. కానీ ఎక్కడ ఆరాధిస్తారు అనంటే సముద్ర తీర ప్రాంతం అందరూ ఎక్కడ 10 మంది ఉంటే అక్కడ ఆ సముద్ర తీరాన్ని కూర్చుని వారు ఆరాధన చేసుకుని వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. అలాంటి ఫిలిప్పి పట్టణానికి లూదియా అనేటువంటి స్త్రీ అక్కడ కనబడుతుంది. ఆమె ధనవంతురాలు. లూదియా అనేటువంటి స్త్రీ ధనవంతురాలు, ఆమె గనురాలు కూడా. ఆమె పేద స్త్రీ అయితే కాదు. ఎందుకంటే ఊదా రంగు పొడిని ఎవరు కొంటారు అనంటే ధనవంతులు మాత్రమే కొంటారు. వారు మాత్రమే ఊదా రంగు వస్త్రాలని వారే ధరిస్తారు. కనుక ఈ ఊదా రంగు పొడిని ధనవంతులు మాత్రమే కొంటారు. కనుక ఈమె ధనవంతురాలై ఉంది, ఈమె గనురాళ్ళు అని చెప్పేసి ఆమెను గురించి లేఖనాల్లో ఉంది. ఇప్పుడు అలాంటి లూదియా ఈ పట్టణంలో విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగునని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటేమి అప్పుడు లూదియాను దైవభక్తి గల యొక్క స్త్రీ వినిచుండెను. ఆమె ఓదారంగు పడిన అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయం తెరిచిన గనక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను అనేటువంటి మాటలు. నేటి దినాన్ని ఈ మందిరములోనికి చేరి వచ్చినటువంటి మనల్లో ఎందరి హృదయాలు తెరవబడి ఉన్నాయి. అరియేలు పట్టణంలో ప్రకటించినప్పుడు ఆ ప్రవచన వాక్యాలు వినడానికి ఒకానొక దినము దేవుడు నిర్ణయించి ఉన్నాడు. ఆ విమోచన దినము వస్తూ ఉంది. ఆ విమోచన దినం వచ్చినప్పుడు చెవిటి వారు గ్రంథ వాక్యాలు విందురు అనేటువంటి మాటను చూసి విమోచకుడే వచ్చి యెరూషలేములో దేవాలయము ఎదుట మరి ప్రకటించినప్పుడు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు అనేటువంటి మాటను చూస్తుంది. ఇప్పుడు మాసిదోనియా దేశంలో ఫిలిప్పి పట్టణానికి వచ్చి ఆ నదీ తీర ప్రాంతంలో కొంతమందికి స్వార్థను ప్రకటిస్తున్నటువంటి తరుణంలో అందులో ప్రాముఖ్యంగా ఎవరి హృదయాన్ని ప్రభు తెరిచాడు అని అంటే లూదియాను దైవభక్తి కలిగినటువంటి స్త్రీ యొక్క హృదయము తెరవబడెను. ఆలోచించేయండి. అంటే దేవుని వాక్యానికి ఉన్నటువంటి శక్తి ఎలాంటిది అని అంటే కన్నులు తెరవబడతా ఉన్నాయి, చెవులు విప్పబడుతూ ఉన్నాయి. ఇప్పుడు హృదయము తెరవబడుతున్నటువంటి రీతిని చూస్తుంది. మరి హృదయము తెరవబడగానే ఆ హృదయంలోనికి ఏం చేయాలి అని అంటే దేవుని వాక్యము ప్రవేశించాలి. అందుకే మనం వాక్య సందేశానికి ముందు ప్రార్థన చేసుకుంటాం. పాట పాడుకుని లేచి నిలబడి ప్రార్థన చేసి దీవెనతో కూర్చుంటాం. ఆ ప్రార్థనలో ప్రాముఖ్యం ఏంటి అని అంటే దేవుని వాక్యం వినడానికి నా హృదయాన్ని తెరువుము. మరల మనం వాక్య సందేశం అయిపోగానే దీవెన తీసుకుంటాం. అప్పుడు తెరవబడినటువంటి హృదయం మరలా మూయబడాలి. మూయబడకపోతే మన హృదయంలో ఉన్నటువంటి ఆ వాక్యం అపవాది ఎత్తుకుని పోతాడు. కనుక ఇక్కడ హృదయము తెరవబడాలి. హృదయము తెరవబడగానే
ఆ వాక్య భాగాల్ని గ్రహించాలి, గ్రహించగానే విశ్వసించాలి. ఆమె విశ్వసించింది కనుక ఏమంటుందనంటే, ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసం కలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండడని వేడుకొని మమ్మను బలవంతము చేశాను. ఒకటి ఎక్కడింది? ఫిలిప్పి పట్టణంలో వింది. వీరిని ఎక్కడికి ఆహ్వానించింది? తుయతైరా పట్టణానికి తీసుకుని వెళ్తుంది. తుయతైరా పట్టణానికి తీసుకుని వెళ్ళి ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం పొంది, ఆ తుయతైరా పట్టణంలో ఒక ప్రకటన గ్రంథంలో చెప్పబడినటువంటి 7 సంఘాల్లో సంఘాన్ని స్థాపించినటువంటి స్త్రీ ఎవరనంటే లూదియా. తుయతైరా పట్టణంలో సంఘాన్ని స్థాపించినటువంటి గొప్ప ఆధిక్యత ఎవరికి ఉంది అంటే లూదియాకు ఉంది. మరి అంతటి రీతిగా ఆమె యేసునందు విశ్వాసం ఉంచింది. కనుక ఇక్కడ విమోచన దినము రాబోతుంది. ఆ దినాన్ని విమోచకుడు వచ్చి మనందరికీ కూడా విడుదలను కలిగ చేస్తాడు, స్వస్థత కార్యాలు జరిగిస్తాడు, అద్భుత కార్యాలు చేస్తాడు అని చెప్పి లేఖనాలు చెప్తున్నాయి. లేఖనములు చెప్పబడిన రీతిగా ఆయన నిజముగా యెరూషలేము దేవాలయం ఎదుట అనేకుల యొక్క హృదయాల్ని తెరిచాడు, విశ్వసించారు. కొందరు అపనమ్మికతో వెళ్ళిపోయారు. మరి ఫిలిప్పు పట్టణంలో అనేక మంది స్త్రీలు వాక్యాన్ని వినుచున్నారు, కానీ లూదియా హృదయము తెరవబడెను అనేటువంటి మాటలు. అంటే లూదియాకి ఇప్పుడు స్వాతంత్ర్యము వచ్చి ఉన్నది. ఎందుకనంటే ఆమె యేసునందు విశ్వాసం ఉంచింది, ఆమె సత్యాన్ని గ్రహించింది గనక మా ఇంటికి వచ్చి మాతో నివాసము చేయుడని చెప్పి బలవంతం చేసి అనేకులకు యేసుని గూర్చినటువంటి వార్త అందించి అనేకులకి స్వతంత్రాన్ని అనుగ్రహించినటువంటి స్త్రీగా నేటి దినాన్ని లూదియా కనపడుతుంది. మరి నేటి దినాన్ని మనం ఎలా ఉన్నాం? మన ద్వారా ఎంతమందికి స్వార్థ ప్రకటించబడుతుంది? ఈరోజు ఆరాధన జరిగే సమయానికి ఈ లేడీస్ వైపు ఉన్నటువంటి బలాలు చాలా వరకు ఖాళీగా ఉన్నాయి. అంటే మనం దేవుని ఎడల నిర్లక్ష్యం, వెళ్ళొచ్చులే అంటే మనం పుట్టిక క్రైస్తవులం కదా, ఆ పాటలు మనకు రావా, ఆరాధన మనకు రాదా, వాక్యాలు చదువుతూ ఉంటారు, వెళ్ళొచ్చులే ఎప్పుడోకప్పుడు అంటే నిర్లక్ష్య ధోరణిలోనికి వెళ్ళిపోతున్నాము అనంటే మరలా రక్షించబడినటువంటి మనం ఏమవుతున్నామనంటే మన ఆత్మలను ఆర్పేస్తున్నాం. అందుకే ఆత్మను ఆర్పకుడి, ఆర్పితే మళ్ళా మనము బానిసలుగా మారిపోతాం, పాపానికి దాసులుగా మారిపోతున్నాం. కనుక మీరు పాపుల వల్లే ఉండకూడదు. కుమారుని యందు విశ్వాసం ఉంచిన వారు మీరు సత్యాన్ని గ్రహించిన వారై ఉండాలి, మీరు స్వతంత్రులుగా ఉండాలని ప్రభు పిలిస్తే మళ్ళా ఆ బానిసత్వంలోనికి వెళ్లకుండా పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ సహాయం దయచేసి కాపాడి సంరక్షించిన కాక ఆమేన్. సమస్త జ్ఞానానికి మించినటువంటి దేవుని సమాధానం ప్రభువైన యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకును తలంపులకును కావలి ఉండును గాక ఆమేన్.